మనసులో చాలా బాధ ఉంటుంది, కానీ చెప్పాలంటే వాదన అవుతుంది. మామగారి గురించి భర్తకు ఎలా చెప్పాలో అర్థం కాక చాలామంది భార్యలు మౌనంగా ఉంటారు. ఈ వీడియోలో మనం ఎలా శాంతిగా, ప్రేమతో, సమర్థంగా చెప్పాలో చూద్దాం. పీస్ఫుల్ కమ్యూనికేషన్ ఇస్ అన్ ఆర్ట్. మొదటగా సమయం ముఖ్యం. భర్త ఆఫీస్ టెన్షన్లో ఉన్నప్పుడు లేదా ఎవరైనా ముందున్నప్పుడు మాట్లాడకండి. అతను రిలాక్స్గా ఉన్నప్పుడు ప్రేమతో ఇలా మొదలుపెట్టండి. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్న కొంచెం బాధగా అనిపించింది. అత్తగారి మీద నేరుగా విమర్శ చేయడం వలన భర్త రక్షణాత్మకంగా అవుతాడు. అందుకే బ్లేమ్ కాకుండా ఫీలింగ్స్ చెప్పడం నేర్చుకోండి. నిన్న అమ్మ మాట విన్నప్పుడు నాకు కాస్త హర్ట్ అయ్యింది. నేను తప్పుగా అర్థం చేసుకున్నా ఉండొచ్చు, కానీ బాధగా అనిపించింది. స్పీక్ అబౌట్ ఫీలింగ్స్, నాట్ ఫాల్ట్స్. వాదన చెయ్యకండి, చర్చ చెయ్యండి. నువ్వు, నేను, అమ్మ అనే కోణం కాకుండా మనమంతా అనే భావనతో మాట్లాడండి. మనమంతా శాంతిగా ఉండేలా చిన్న మార్పులు చేసుకుందాంరా. భర్తను ఎవరి మధ్యలోనూ పెట్టొద్దు. అతనిని నీ పక్కన ఉంచి మాట్లాడితే ఆయనకు కూడా అర్థమవుతుంది. నీ అమ్మను గౌరవిస్తాను, కానీ కొన్నిసార్లు నా భావాలు అర్థం కాలేదనిపిస్తుంది. చివరలో ప్రేమతో ముగించండి. నేను నీ మీద కోపం లేదు, నువ్వు అర్థం చేసుకుంటే నాకు చాలు. మాటలు వాదనకు కాదు, అర్థం స్పంచేవాడానికి, నీ మతం చేసుకోవడానికి. నీ మనసు చెప్పు, కానీ శాంతిగా చెప్పు. లవ్ ఈజ్ నాట్ అబౌట్ ప్రూవింగ్ హూ ఇస్ రైట్. It's about keeping peace alive. Speak with kindness, even when it's hard.